మనకాడ స్టార్టింగ్ ప్రైస్ అయితే 140-50 కాడి నుంచి అయితే వర్క్ శారీస్ నుంచి స్టార్టింగ్ ఉండింది. విచిత్ర సిల్క్ అంటారు కదా సార్, అలాంటి ఫ్యాబ్రిక్ మీద కూడా మనము జర్కన్ స్టోన్స్, అది కూడా 2 కలర్స్ ఇంక్లూడ్ చేసి మరి కట్ బోర్డర్ తో తీసుకురావడం జరిగింది. పటోలా సిల్క్ అంటారు కదా, అలాంటిది మనకు బనారసి డిజైన్ మీద ఈ శారీ స్పెషల్ ఏంటి అంటే ఇలాంటి ఫ్లవర్ ఇప్పుడు ట్రెండీలో ఉన్నాయన్నమాట. ఫ్లవర్ చూడండి, రియల్ ఫ్లవర్ టైప్ లోనే ఉండింది, అది కూడా విత్ ఎంబ్రాయిడరీ తోటి చాలా బాగుంది. డార్క్ కలర్ మీద జర్కన్ స్టోన్స్ అంటాం కదా ఇంక్లూడ్ చేసి హైలైట్ గా ఉండింది. శారీ మొత్తం కూడా. హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మన ఇషితా హౌస్. మన ఇషితా హౌస్ లో చాలా తక్కువ ప్రైస్ కి, ఎందుకంటే సొంత మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి సూరత్ లోనే అతి పెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ కు మీరు వచ్చారు కాబట్టి చాలా తక్కువ ప్రైస్ కి మీకు ఇస్తున్నాం. సో ఏమేం సారీస్ ఉంటాయి మేడం ఇక్కడికి వస్తే? ఈ రోజు వచ్చేసి మార్కెట్ లో ట్రెండీగా వైరల్ అయ్యే శారీస్ వర్క్ శారీస్. పెళ్లిళ్ళ సీజన్ ఉండింది కదా, పట్టు శారీస్ అయితే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే రిసెప్షన్ టైంలో, ఎంగేజ్మెంట్ టైంలో వర్క్ శారీస్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువే ఉంటుంది. వర్క్ శారీస్ లో మన దగ్గర స్టార్టింగ్ ఎంత బడ్జెట్ ఉంది? సో మనకాడ స్టార్టింగ్ ప్రైస్ అయితే 140-50 కాడి నుంచి అయితే వర్క్ శారీస్ నుంచి స్టార్టింగ్ ఉండింది. చూపించండి లేటెస్ట్ కలర్. విచిత్ర సిల్క్ అంటారు కదా సార్, అలాంటి ఫ్యాబ్రిక్ మీద కూడా మనము జర్కన్ స్టోన్స్, అది కూడా 2 కలర్స్ ఇంక్లూడ్ చేసి మరి స్టోన్స్ ఇంక్లూడ్ చేసి కట్ బోర్డర్ తో తీసుకురావడం జరిగింది. అలాగే శారీ కూడా ప్లేన్ ఇవ్వకుండా ఏదైతే శారీ ఉండిందో అదే కలర్ సిరోస్ కి స్టోన్స్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి పార్టీ వేర్ లో వేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇలాంటి శారీస్ ఇప్పుడు మార్కెట్ లో ట్రెండీగా ఉన్నాయన్నమాట. అలాంటి కలెక్షన్స్ తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి పటోలా సిల్క్ అంటారు కదా, అలాంటిది మనకు బనారసి డిజైన్ మీద చూడండి పార్టీ వేర్ టైప్ లో జర్కన్ స్టోన్స్ ఇంక్లూడ్ చేసి మరి ఇలాంటి డిజైన్స్. కలర్ కాంబినేషన్ కూడా మీరు చూడొచ్చు, 2 కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ గా ఉండింది కదా. ఇలాంటి కలెక్షన్స్ కొత్తగా ట్రెండీగా మన ఇషితా హౌస్ ఎప్పటికప్పుడు ట్రెండీలో ఉంటుందన్నమాట. చూడండి, ఇలాంటి కలర్ మీద అండ్ గోల్డెన్ వర్క్ తోటి చాలా హైలైట్ చేశారు. మిడిల్ లో కూడా చిన్న బుకే టైప్ లో ఫ్లవర్స్ ఇచ్చి చాలా హైలైట్ చేశారనమాట. విత్ కట్ బోర్డర్ తోటి, అది కూడా గోల్డెన్ కలర్ తోటి చాలా బాగుంది కదా. అండ్ నైట్ లో పార్టీ వేర్ లో వేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇలాంటి కలర్ కాంబినేషన్. అండ్ ఆర్గెంజా క్లాతెస్ మీద కూడా చూడండి ఎన్ని కలర్స్ ఇంక్లూడ్ చేశారో. ఇలాంటి కలర్ మీద మనకు లైట్ కలర్ పైపింగ్ ఇచ్చి స్కై బ్లూ కలర్ లో పైపింగ్ ఇచ్చారు. అదే పైపింగ్ కలర్ తోటే మిడిల్ లో చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చారు, మీరు బోర్డర్ లో చూడొచ్చు. అండ్ శారీ మిడిల్ లో వచ్చేసి మనకు బుట్టీస్ టైప్ లో చూడండి ఇలా అనేది అయితే జరీ వీవింగ్ తోటి బుట్టీస్ అనేది అయితే ఇచ్చారు. అండ్ అంతేకాకుండా ఈ శారీస్ ఇటువంటివి చూస్తూనే చెప్తారు ఆడియన్స్, ఇప్పుడు ఆన్లైన్ లో ట్రెండీగా నడుస్తుంది కలెక్షన్ అని. ఈ శారీస్ స్పెషల్ ఏంటి అంటే మీరు ఇక్కడ దగ్గరికి వచ్చి చూడండి, ఇది ఫ్లవర్. ఇలాంటి ఫ్లవర్ ఇప్పుడు ట్రెండీలో ఉన్నాయన్నమాట. మన ఇషితా హౌస్ తీసుకొచ్చింది ఇది ఇలాంటి ట్రెండీవి. సో ఎందుకు మన దగ్గర ఓన్లీ ఫ్యాన్సీ సారీస్ మాత్రమే ఉంటాయా, లేదా ఇంకా ఎలాంటి టైప్స్ ఆఫ్ సారీస్ ఇక్కడ అవైలబుల్? మన కాడ వచ్చేసి డైలీ వేర్ శారీస్ అంటే ప్రింటెడ్ శారీస్ కానించి పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, సెమీ పట్టు శారీస్. మన సౌత్ సైడ్ ఎక్కువ ధర్మవరం పట్టు, కాంజీవరం పట్టు ఇలాంటి శారీస్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ట్రెండీలో ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ చాలా మంది అయితే ట్రెండీ అయిపోయింది కాబట్టి వర్క్ శారీస్ లో కూడా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సైడ్ ఎక్కువగా పట్టు శారీస్ యూజ్ చేసేవారు, ఇప్పుడు ట్రెండీ అయిపోయింది కాబట్టి వర్క్ శారీస్ కి కూడా పట్టు శారీస్ ఉన్నంత రిక్వైర్మెంట్ ఉండింది. కాబట్టి ఇందులో కూడా ఎక్కువగా డిజైన్స్, కలర్స్, డిజైన్ కాంబినేషన్ తీసుకురావడం మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది. చూడండి మన దగ్గర ఎన్ని వెరైటీస్ అవైలబుల్? ఎన్ని అంటే మనకు 1000-2000 ప్లస్ ఉంటుంది సార్. ఇన్ని అని చెప్పలేము, మన కాడ 4-5 డేసే పట్టింది, అన్ని శాంపిల్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి ఫ్లవర్ బుకేలో ఫ్లవర్ చూడండి, రియల్ ఫ్లవర్ టైప్ లోనే ఉండింది, అది కూడా విత్ ఎంబ్రాయిడరీ తోటి చాలా బాగుండింది. విత్ సీక్వెన్సీ కూడా ఉండింది. చూడండి కలర్ కాంబినేషన్ కూడా రెడ్ అండ్ గ్రీన్, రెడ్ అండ్ వైట్ ఇలాంటి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ వావ్, ఈ శారీ వచ్చేసి చూడండి ఇలాంటి డార్క్ కలర్ మీద పూరా కూడా జర్కన్ స్టోన్స్ అంటాం కదా అలాంటి ఇంక్లూడ్ చేసి బోర్డర్ చూడండి, బోర్డర్ అయితే హైలైట్ గా ఉండింది. శారీ మొత్తం కూడా ఇలా హెవీ వర్క్ చేశారనమాట. హెవీ శారీ, హెవీ వర్క్ ఉండింది. చాలా హెవీ ప్రైస్ ఉంటుందేమో అని అనుకుంటున్నారు ఆడియన్స్. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి, లేదా ఇలాంటిది శారీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. ఇలాంటి శారీ తాలూకు వివరాలు తెలుసుకోండి. ఇది ఎంతకు వస్తుంది, ఈ శారీ డీటెయిల్స్ ఏంటి, ఎన్ని కలర్స్
కలర్స్ వస్తాయి, బంచ్ లో ఎన్ని కలర్స్ తీసుకోవాలి, ఎన్ని శారీస్ తీసుకోవాలి, హోల్సేల్ తీసుకోవాలా, రీటైల్ తీసుకోవాలి, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకోవడానికి ఎంక్వైరీ నెంబర్ అయితే మనకి స్క్రీన్ మీద ఉంది. సో మేడం ఇప్పుడు మన హైదరాబాద్ లో చూసుకుంటే హోల్సేల్ మార్కెట్, సో హోల్సేల్ మార్కెట్ వదిలేసి ఇషితా హౌస్ కి ఎందుకు రావాలి మన ఫాలోవర్స్? అక్కడ హోల్సేల్ పార్టీస్ కూడా ఇక్కడి నుంచే అక్కడికి మాల్ వెళ్తుంది, అక్కడ వాళ్ళు ఇక్కడి నుంచి హోల్సేల్ లో తీసుకెళ్లి అక్కడ వాళ్ళు సేల్ చేస్తారు. సో అక్కడికంటే ఇక్కడ బెస్ట్ ప్రైస్ లో వస్తుంది. సార్ మనది ఫస్ట్ వస్తుంది, ఇషితా హౌస్ అంటేనే ఫస్ట్ నిలబడుతుంది. మన సూరత్ లోను అండ్ బయట ఎక్కడైనా మన ఇషితా హౌస్ అనేది ఫస్ట్ నెంబర్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మన తెలుగు కస్టమర్స్ స్టార్ట్అప్ చేసే వారు కూడా ఇక్కడ నుంచే కొన్ని వేల మంది కలిసి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మాత్రమే ట్రెండీ కలెక్షన్స్ రిలీజ్ అవుతాయి మన ఇషితా హౌస్ నుంచి. వాళ్ళైనా ఇక్కడ నుండి తీసుకెళ్ళి ఇక్కడ నుంచే పర్చేస్ చేస్తారు. మీరు ప్రాపర్ గా ఇలాంటి కలెక్షన్స్ కూడా మీరు చూడొచ్చు. బ్లాక్ కలర్ మీద కాపర్ కలర్ డిజైన్ తోటి చాలా హైలైట్ చేశారు, విత్ కాపర్ కలర్ తోటి అండ్ సిల్వర్ కలర్ తోటి కూడా సిరోస్కి స్టోన్స్ అనేది ఇంక్లూడ్ చేశారు. ఇలాంటివి పార్టీ వేర్ లో లేదా మనకి ఇప్పుడు రిసెప్షన్ లో లేదా ఎంగేజ్మెంట్ టైంలో ఇలాంటి సింప్లీగా ఉండాలి, హెవీ లుక్ ఉండాలి, మనం వేర్ చేసుకుంటే కంఫర్ట్ ఉండాలి, ఇవన్నీ చూస్తుంటారు కదా, వారందరి కోసం ఇలాంటి శారీస్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంటాయి. దీంట్లో ఎంత బడ్జెట్ నుండి స్టార్ట్ అవుతుంది? మన కాడ వచ్చేసి 140-150 నుంచి స్టార్టింగ్ ఉంది సార్ వర్క్ శారీస్ లో. సో ఎగ్జాంపుల్ మేడం 150 రూపీస్ పెట్టి ఇక్కడ పర్చేజ్ చేస్తాం, ఓకే, రీటైల్ లో ఎంత సేల్ చేయాలి సార్? ఈ శారీకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది వర్క్ శారీస్ కి. మీరు ఫర్ సపోజ్ 100 రూపీస్ తీసుకోండి, అక్కడ డబుల్ మార్జిన్ తోటి మీరు సేల్ చేయొచ్చు. సో స్టార్టింగ్ మినిమం ఎంత బడ్జెట్ తో బిజినెస్ స్టార్ట్ చేయాలి? సార్ ఆన్లైన్ లో మీరు విజిట్ కి రాలేకుంటున్నారు, మేము వీడియో కాల్ సెలెక్షన్ తీసుకుంటాము అని ఆప్షన్ పెట్టుకుంటే మీరు ఇంట్లో కూర్చొని కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మినిమం 20,000 to 30,000 నుంచి. విజిట్ కి వస్తున్నారా, మీరు కలెక్షన్స్ తోటే మీరే ఎక్కువగా పర్చేస్ చేస్తారు. అలాంటి కలెక్షన్స్ మన కాడ ఉంటాయి. చూడండి, మెహందీ గ్రీన్ కలర్ అంటాం కదా, అలాంటి కలర్ మీద సిరోస్కి స్టోన్స్ తోటి డిజైన్ వచ్చేసి చాలా హైలైట్ చేశారండి. చూడండి, ఇలాంటి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి. వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ లేదా మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ గా మీకు డీటెయిల్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు మన కాడ సిఓడి ఆప్షన్ కూడా ఉంది. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఎన్ని రోజుల వరకు ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఎన్ని రోజులకు మనకు డిస్పాచ్ అవుతుంది, ఎలా వస్తుంది, పార్సల్ మనకు నమ్మకంతో ఉంటుందా ఉండదా, ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ గా మీరు ఏ క్వైరీ ఉన్నా ఎంక్వైరీ నెంబర్ కి ఎంక్వైరీ చేయొచ్చు. ఫ్యాన్సీ శారీస్ మాత్రమే అవైలబుల్ గా ఉందా? ఇంకా ఏమేమి ఉంటాయి ఇక్కడికి వస్తే, ఇషితా హౌస్ కి వస్తే ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి? డైలీ వేర్ శారీస్ ఉన్నాయి, పట్టు శారీస్ ఉన్నాయి, ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్స్ కి వస్తే అన్స్టిచ్ మెటీరియల్స్ అంటారు కదా, అలాంటివి కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అంతేకాకుండా 2 పీస్ 3 పీస్ రెడీమేడ్ లో స్టిచ్ చేసినవి 2 పీస్ 3 పీస్ ఫుల్ ఫ్రాక్ అండ్ లెహంగాస్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఇప్పుడు మన సౌత్ సైడ్ రిసెప్షన్ కి వేర్ చేసుకుంటున్నారు అండ్ ఫుల్ ఫ్రాక్ లో కూడా వేర్ చేసుకుంటున్నారు కదా, అలాంటి ఫుల్ ఫ్రాక్స్ కూడా యూనిక్ కాన్సెప్ట్ తోటి మన కాడైతే అవైలబుల్ లో ఉన్నాయి. అంతేకాదు బ్లౌజ్ పీసెస్, ఫాల్స్, లెగ్గిన్స్, జెగ్గిన్స్, పెట్టికోట్స్ కానించి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ గా మీరు విజిట్ కి వస్తే చూడొచ్చు, లేదా వీడియో కాల్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు. వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ లేదా మెసేజ్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ గా మీకు చెప్పేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.